గోదావరిఖనిలో మాతా రామాబాయి అంబేద్కర్ 89వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి మాతా రమాబాయి అంబేద్కర్ 89వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నతారి రాయమల్లు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ మాతా రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయడంలో మాతా రమాబాయి అంబేద్కర్ది కీలక పాత్ర అన్నారు. కటిక పేదరికాన్ని అనుభవించిన రమాబాయి అంబేద్కర్ దళిత, బహుజన, అణగారిన వర్గాల చైతన్యం కోసం తాను, తన 9 పిల్లలు రక్తహీనత వ్యాధితో మృత్యువాత పడి భారతదేశ బహుజనులకు దిక్సూచి అయ్యారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల కోసం మాతా రామాబాయి అంబేద్కర్ పడిన శ్రమ, త్యాగం స్ఫూర్తినివ్వడం వల్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిన సమయంలో అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకుని భారత రాజ్యాంగాన్ని రాశారన్నారు. మాతా రమాబాయి అంబేద్కర్ త్యాగం మరవలేమన్నారు. వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అడ్వకేట్ రమేష్ గారికి, మరియు మెసరేషన్ గారికి, కృష్ణ గారికి, మరియు రాజేశన్న గారికి అందరికీ జేబీలు. ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే 2 నిమిషాలు అటువంటి నేను 2 విషయాలు మాట్లాడదలుచుకున్నాను. బాబాసాహెబ్ ఈరోజు చదువుకొని రాజ్యాంగాన్ని రచించేందుకు తన జీవితాన్ని తనకంటే ముందు తన ఒక 9 పిల్లలను మనకు దానం చేసింది. అయితే తినడానికి తిండి లేకుండా తన వాళ్ళకు పాలిస్తే ఆ దాని ద్వారా ఆమెకు బ్లడ్ రావడం జరిగింది. పిల్లలకు ఆ ఒక రక్తాన్ని తాగి వాళ్ళు చనిపోవడం జరిగింది. దాని మీద 3 పిల్లలు చనిపోతే కూడా బాబాసాహెబ్ మన గురించి నిరంతరం పోరాటం చేసి అక్కడికి చనిపోయినా కానీ అక్కడికి రాలేకపోయాడు. ఇక గంగాధర అనే కొడుకు చాలా ఇష్టం అతనికి. పెద్ద బహిరంగ సభ నడుస్తుంది. ఆ మీటింగ్లో తీవ్రతంగా మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు అగ్రవర్ణాలు ఎవరైతే బ్రాహ్మణవాదులు ఉన్నారో వాళ్ళు మనకు వ్యతిరేకంగా చేస్తుండ్రు, పూజలు గుళ్ళు ఇవన్నీ చేస్తుండ్రు. వాటి దానివల్ల మార్పు రావాలంటే మనం ఖచ్చితంగా చదువుకోవాలి. చదువుకున్నట్టు ఉంటే మనం ఖచ్చితంగా ఏదైనా మనం సాధించాలి. ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడడం జరుగుతుంది. జరిగినప్పుడు ఒక వ్యక్తి వచ్చి చెప్తాడు, మీ యొక్క అబ్బాయి గంగాధర్ చనిపోవడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు చాలా దుఃఖపడ్డాడు. కానీ అదేవిధంగా మనలాంటి వాళ్ళు పెద్దలందరూ కలిసి ఖచ్చితంగా నువ్వు పోవాలి అంటే జరిగిపోయిన వాళ్ళు ఎలా జరిగిపోయారు, ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ నాకు కావలసిన వాళ్ళు, నా జాతి వాళ్ళు, నా పిల్లలు, నా తండ్రులు, నా తమ్ముడు, నా చెల్లెళ్ళు, అక్కలు అని చెప్పి వాళ్ళ ఉదాహరణ ఇస్తే కూడా వాళ్ళు ఊకుండకుండా ఇంటికి తీసుకొని వస్తారు. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన దానం చేసేటందుకు తెల్ల బట్ట కప్పేందుకు కూడా డబ్బులు లేవు. ఊకే జేబులో చేయి పెట్టుకొని ఆ ఒక్క శివం ముందు అటు ఇటు నడుస్తూ ఉంటాడు. నడుస్తూ ఉంటే వాళ్ళందరూ అడుగుతారు, బాబాసాహెబ్ ఎందుకు నడుస్తున్నాడు? కార్యక్రమాలు పొద్దున 10 గంటలకు చనిపోయిన అబ్బాయి 1 గంట అవుతుంది. 1 గంట వరకు కూడా మనము ఈ యొక్క శవాన్ని తీసుకొని పోతే ఎలా ఉంటుందని చెప్పి అందరూ అడుగుతుంటారు. జేబులో చేయి పెడతాడు, నడుస్తుంటాడు. జేబులో చేయి పెడతాడు, నడుస్తుంటాడు. రమాబాయికి అర్థమవుతుంది. తన మేనమామ పెట్టిన పెళ్లికి కొత్త చీర పెడుతుంది. ఆ కొత్త చీరను దాచుకొని ఉంటుంది. మా బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ దగ్గర డబ్బులు లేవు, ఈ యొక్క కార్యక్రమానికి కొత్త బట్ట తీసుకొచ్చేందుకు డబ్బులు లేవు కాబట్టి ఆయన ఆ రకంగా చేస్తుండని చెప్పి ఆయన లోపల ఉన్నాను ఈమె తెలుసుకొని ఈమె కొత్త చీర తీసుకొచ్చి చింపి ఇస్తుంది. తీసుకుపోయి ఆ గుడ్డ కప్పుతాడు. కప్పిన తర్వాత బాబాసాహెబ్ దగ్గర డబ్బులు లేక ఇంత లేట్ అయిందా అని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఈ యొక్క కార్యక్రమం చనిపోయిన కార్యక్రమం ఇది పూర్తి చేస్తూ ఉంటారు. పూర్తి చేసుకొని దిప్పుడుగలం చేసి అన్నీ చేసి
అక్కడ దానం చేసి వచ్చిన తర్వాత రమాబాయి బాగా ఏడుస్తుంది. అందరు వచ్చి అరే హమ్ చల్తే హై, హమ్ జా రా హై, హమ్ లోగ్ ఠీక్ హై అని చెప్పి అందరూ వాళ్ళు అంటూ ఉంటే అందరితో కొట్టుకుంటూ ఉంటాడు. ఆయనకు మనసంతా ఎక్కడ ఉంటుందంటే ఈ యొక్క ఎంతో చదువుకొని ఎంతో గొప్పగా ఎదిగిన ఈరోజు ఈ యొక్క అగ్రవర్ణాలను ఉత్సవపించిన బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళను నీళ్ళు రాకుండా వాళ్ళు మాట్లాడకుండా బాబాసాహెబ్ని చూస్తేనే వాళ్ళ లోపల ఘనం కూడా బయటికి రాకుండా మాట బయటికి రాకుండా వాళ్ళను ఒక ఉత్సవపించే వ్యక్తులను ఈరోజు రమాబాయికి భయపడతాడు. రమాబాయికి భయపడ్డప్పుడు రాత్రి 9-10 అవుతుంది. అమ్మ పొద్దుటి నుండి ఏడుస్తున్నావు, నువ్వు ఈరోజు నేను ఒక చాతగాని వాడిని, నేను ఒక పిల్లలను తిండి పెట్టలేని వాడిని, నేను ఒక భార్యను సాదుకోలేని వాడిని, నేను ఒక ఎదవను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదమ్మా అని అంటాడు. అనంటే ఆ రోజులలో బాబాసాహెబ్ నన్ను నువ్వేం అర్థం చేసుకున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నేను అలా కాదు, ఈరోజు తిండికి లేక తిప్పలు లేక 4 పిల్లలను దానం చేసుకున్నాము. ఈరోజు నువ్వు ఒక పడే కష్టానికి ఈరోజు వీళ్ళందరూ మన పిల్లలు, నీ యొక్క సభకు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా నీ పిల్లలు. ఈరోజు దేశంలో మార్పు కోరుకునేందుకు నువ్వు చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నేను ఇస్తున్నాను. దీనికి మీరు ఖచ్చితంగా మీరు చదువుకోవాలి, మీరు చేయాలని చెప్పి ఆ దానం చేసిన పైసలను ఒక 6 నయా పైసలు దొరుకుతాయి. అవి తీసుకొచ్చి మళ్ళీ చదువుకోవడానికే ఆ పైసలు తీసుకొచ్చి ఆమె ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత దాని లోపల ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విలేకరు అడుగుతారు, ఏంటిది నీ భార్య ముందు నువ్వు ఎక్కువ మాట్లాడలేకపోతున్నావు, రమాబాయి ముందు నువ్వు మాట్లాడలేకపోతున్నావు, రమాబాయి గురించి ఏంటిది నువ్వు ఒక చెప్పంటే ఈరోజు జరుగుతున్న సమావేశాలలో ఈరోజు ఎవడైతే మూతికి ముంత ముట్టికి చీపురు కట్టారో వాళ్ళందరినీ మా వాళ్ళు కూడా సమానత్వం గురించి సమాన హక్కు గురించి మాట్లాడాలి, సమానత్వం వాళ్ళకు ఉండాలన్న ఉద్దేశంతో నేను ఒక కంకణం కట్టుకొని ఈరోజు భారతదేశంలో మనకు కావాల్సింది విద్యనే, ఈ యొక్క చదువుకుంటేనే ఈ లోపల మార్పు తేగలుగుతాం. ఈ మార్పు తెచ్చేందుకు కారణం నేను ఉన్నాను. నేను మా రమాబాయి గురించి నేనేమి చెప్పలేను, ఏమి మాట్లాడలేను, ఆమెను చూడలేను అని అంటాడు. ఎందుకు ఆమె గురించి ఏదో ఒకటి మీరు చెప్పలే కదంటే, చూడమ్మా ఆమె ఈరోజు నా బోన్ అంటే నాకు ఎన్నముక్క ఏదైతే ఉందో నా ఎన్నముక్క లాంటి ఆమె. ఈరోజు నేను చదువుకుంటున్నా, పోతున్నా, వస్తున్నా, ఈరోజు సమాజంలో అందరితోటి మాట్లాడగలుగుతున్నాను. రమాబాయి గురించి ప్రపంచంలో ఎవరో తెలియదు, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అంటేనే తెలుసు. నేను ఈరోజు ముందుకు పోవడానికి కారణము, ఈరోజు చదువుకుంటానికి కారణము, ఈరోజు విదేశాలలో తిరిగి వచ్చే కారణానికి అన్నిటికీ మూల, నాకు విద్యకు అన్నిటికీ మూలము ఆమె రమాబాయి అని అంటారు. రమాబాయి అన్న తర్వాత వాళ్ళందరూ అప్పుడు రమాబాయి గురించి ఆలోచిస్తారు, రమాబాయి గురించి ఎవరికి తెలియదు. కాబట్టి ఈరోజు ఎందుకంటే చాలా చెప్పాలంటే కూడా బాగున్నది కాబట్టి ఈరోజు చాలా ఉన్నది, గంటల తరబడి మాట్లాడుకోవచ్చు. కానీ ఎందుకంటే ఈరోజు సమాజంలో మనం ఈరోజు బట్టలు తోడుకుంటున్నాము, ఈరోజు బండ్ల మీద పోతున్నాము, ఈరోజు మనం అందరం ఉన్నామనంటే ఈరోజు రమాబాయికి ఆ రకంగా సపోర్ట్ చేసి అంబేద్కర్కి ఆ రకంగా సపోర్ట్ చేసి ఆ రోజు చేసినట్టు ఏంటంటే ఈరోజు మనం ఇట్లా బతుకుతున్నాం. కానీ ఈరోజు మీటింగ్ ఉంటే ఈరోజు ఈ స్థితిలో మనం ఉండలేం కదా. అందరం ఈరోజు రమాబాయి అంటే ఒక పండుగలేక వాతావరణం గడుపుకోవాలి. నాకు అప్పుడప్పుడు మదన్న మాట్లాడేటప్పుడు నేను ఒక విషయం చెప్తా. ఒక కొత్త బండి కొనుక్కున్నాం, కొత్త బండి కొనుక్కుంటే డ్యామేజ్ అవుతుంది. ఎందుకు డ్యామేజ్ అవుతుంది? దాన్ని తీసుకొచ్చి ఇంటికాడ పెడతాను, దాన్ని నడపకుండా ఉంటేనో డ్యామేజ్ కాదు. కానీ బండి వేసుకొని తిరిగితే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఎందుకంటే అంబేద్కర్ ఆర్గనైజేషన్ చేస్తున్నాం కాబట్టి, ఒక నిజాన్ని నిప్పుగలాగా చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కడు కుక్కలాగా నక్కలాగా దాన్ని మనం వర్తిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా మనం చేసేది అందరికీ వర్తిస్తుంది. బాబాసాహెబ్ ఆలోచన విధానము చదవాలి, రాజ్యాంగం బుక్లో చదివినట్టు వాళ్ళ చరిత్ర చదివినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ బుక్కు చదవాలని చెప్పి జేబీకి చెప్తూ ముగిస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత మన పూజ్యుడు దళిత జాతుల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయడానికి, ప్రపంచంలోనే ఎవ్వరు లేనటువంటి గొప్ప చదువులు చదవడానికి, మరి ప్రపంచంలోనే ఇలా ప్రపంచ దేశాల్లో కూడా మహోన్నతమైనటువంటి వ్యక్తిగా కీర్తించబడడానికి కారణమైనటువంటి వ్యక్తి మరి రమాబాయి గారు. ఇవాళ ఏ స్త్రీ ఒక పురుషుడి వెనుక, ఒక పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ యొక్క మరి సహకారం ఉంటుందని మనం అందరం అప్పుడప్పుడు సామెత పెట్టాం. ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ జాతికి, ఈ దేశానికి, ప్రపంచానికి మహోన్నతమైనటువంటి సేవలు అందించినటువంటి దాని వెనుక
ఆయన భార్య మరి రమాబాయి గారు ఉన్నారు. ఆమెను మనం ఎల్లప్పుడూ తలుచుకొని ఈ ప్రపంచ దేశాలలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏ రకంగానైతే కొలుస్తున్నామో, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని జాతులుగా కొలుస్తున్నామో, అట్లాగే రమాబాయి గారి యొక్క కోసం కూడా మనం అందరికీ ప్రచారం చేసి ఆమె యొక్క జయంతులను, వర్ధంతులను కూడా ఘనంగా నిర్వహించడానికి మరి రాబోయే రోజుల్లో ప్రయత్నం చేయాలని ఈ నిర్వాహకులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యువజన సంఘానికి, చారిటబుల్ ట్రస్ట్కు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. రమాబాయి గారి యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భార్య రామగారి జయంత్యుత్సవం చేసుకుంటున్నాము. దీనికి అందరికీ శుభాకాంక్షలు. అలాగే ప్రతి ఇంట్లో కూడా భార్య లేని భర్త పనిచేయలేడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్ట పేరు వచ్చిందంటే రమాబాయి గారితో వచ్చిన పేరు. రమాబాయి లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ పేరు వచ్చేది కాదు. ఎందుకంటే ఆమె అన్ని రకాల ఆయనకు సహకరిస్తేనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎడ్యుకేట్ అయ్యిండు, డెవలప్ అయ్యిండు. అలాగే ఇప్పటి వరకు కూడా మనం ఇంట్లో కూడా మన భార్యలు లేకపోతే మనం పనిచేయలేము అని చెప్పుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా జైబీ చెప్పుకుంటూ ఉంచుకున్నాం. జైబీ పెద్దలు మాతడు ఆనంద్ గారు, మధు గారు, అచ్చన్న, రమేష్, ముప్పయ్య, తమ్ముడు, ఇంకా ఈరోజు మనము రమాబాయి గురించి చెప్పుకునేటువంటి కష్టాలు, సుఖాలు, జ్ఞాపకాలు చేసుకోవడానికి మనం రావడం అనేది జరిగింది. ఇంతటితో ఈ వందన కార్యక్రమం ముగిస్తున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885555 91008855.